మహబూబ్ నగర్ చూద్దాం. మహబూబ్ నగర్లో 30 నుంచి 35 స్థానాలు కాంగ్రెస్ లీడ్లో ఉంటుందని చెప్పాము. ఇక్కడ మొత్తం మహబూబ్ నగర్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా 35 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది. మనం ఇంతకుముందే చెప్పాము, మన ప్రీ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఏదైతే చెప్పామో 30 to 35 అని చెప్పాము. మనం ఈ 35 డివిజన్లో కాంగ్రెస్ గెలవబోతుంది. ఆ తర్వాత చూస్తే బీఆర్ఎస్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మనం చెప్పగలిగాము. ఆర్టీవీ 10 నుంచి 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పాము. తాజా సమాచారం ప్రకారం కూడా ప్రస్తుతం అక్కడ 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా చూస్తే 9 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం బట్టి చూస్తే అక్కడ కాంగ్రెస్ 12 స్థానాల్లో, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఎంఐఎం 1 సీట్లో చాలా ఆధిక్యత, పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యత చూపిస్తోంది. ఆ తర్వాత బీజేపీ చూస్తే ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది 7 నుంచి 8 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని. ఇప్పటికీ కూడా మనకున్న సమాచారం, తాజా సమాచారం ప్రకారం మొత్తం బీజేపీ అక్కడ 7 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎంఐఎం 1 నుంచి 3 స్థానాలని ఆర్టీవీ చెప్పింది. అక్కడ కూడా ఇదే నంబర్ 3 స్థానాల్లో గెలవబోతుంది. ప్రస్తుతం అక్కడ తాజా సమాచారం చూస్తే కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీఆర్ఎస్ 1, బీజేపీ 5 స్థానాల్లో ఇక్కడ ప్రస్తుతం అయితే లీడ్లో ఉంది. ఆ తర్వాత చూస్తే మనోజ్ నల్గొండ చూసినప్పుడు ఆర్టీవీ చెప్పింది 30 నుంచి 32 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పింది ఆర్టీవీ. అదే ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే బీఆర్ఎస్ 3, బీజేపీ 1 స్థానంలో నల్గొండ కార్పొరేషన్లో లీడ్లో ఉన్నాయి. ఒకసారి ఆర్టీవీ ఏం చెప్పిందో మీకు చెప్తాను మనోజ్. 30 నుంచి 32 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి మొత్తం కార్పొరేషన్ని కైవసం చేసుకోబోతుందని ఆర్టీవీ చెప్పింది. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం కూడా అక్కడ 32 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్లాగే అక్కడ నల్గొండ కార్పొరేషన్లో బీఆర్ఎస్ చూసినప్పుడు 10 స్థానాల్లో గెలవబోతోంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చూస్తే బీఆర్ఎస్ అక్కడ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ తర్వాత కమలం బీజేపీ చూసినప్పుడు దాదాపు 4 స్థానాల్లో బీజేపీ గెలవబోతుందని మనం ఆర్టీవీ చెప్పింది. అదే ఫలితం ఇక్కడ ఇండికేట్ కాబోతుంది. ప్రస్తుతం ఒక్క స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఎంఐఎం మనం చెప్పాము 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని. ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లాలో ఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు. పోస్టల్ బ్యాలెట్లో ఎంఐఎంకి అయితే ఇప్పటిదాకా ఎట్లాంటి ఓట్లు అయితే రాలేదు. ఆ తర్వాత చూస్తే మనోజ్ మంచిర్యాలలో మొత్తం 60 డివిజన్లు ఉంటే మనం ఆర్టీవీ చెప్పింది 42 నుంచి 45 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి చాలా క్లీన్ స్వీప్ చేయబోతుందని ఆర్టీవీ చెప్పింది. తాజా సమాచారం ప్రకారం కూడా అక్కడ 45 స్థానాల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగించబోతోంది. ఆ తర్వాత బీఆర్ఎస్ 9 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆర్టీవీ అయితే చెప్పిందో అదే నిజం కాబోతుంది. 10 స్థానాలు బీఆర్ఎస్కు రాబోతున్నాయని చెప్పేసి మనకు తాజా సమాచారం. ఇప్పుడు తాజా సమాచారం చూస్తే 8 స్థానాల్లో, పోస్టల్ బ్యాలెట్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఆ తర్వాత బీజేపీ మంచిర్యాలలో చాలా వీక్గా ఉంది. 1 నుంచి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అదే నిజం కాబోతుంది. అక్కడ తాజా సమాచారం ప్రకారం 3 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇతరులు అక్కడ 2 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మనోజ్, ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ని అడుగడుగున ఆర్టీవీ ప్రతినిధులు విస్తరించి ఉన్నారు. 116 మున్సిపాలిటీలో నుంచి 7 కార్పొరేషన్ల నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఆర్టీవీ అందిస్తూనే ఉంది. అయితే ప్రీ పోల్ సర్వే చేసింది ఆర్టీవీ. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాన్ని కూడా పలు ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఫలితాన్ని కూడా వెల్లడించింది. ఇందాక మా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు చెప్తున్నట్టుగా ఆర్టీవీ చెప్పినటువంటి కార్పొరేషన్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ కాబోతున్నాయి. సో కరీంనగర్ లో ఆర్టీవీ చెప్పిన ప్రకారంగా 15 నుంచి 18 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ప్రీ పోల్ సర్వేలో తేల్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్ చూస్తే కూడా ప్రెసెంట్ కరీంనగర్ లో బీజేపీ లీడ్ లో కొనసాగుతోంది. 3 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్, 3 స్థానాల్లో బీఆర్ఎస్, 6 స్థానాల్లో బీజేపీ లీడ్ కొనసాగుతోంది. సో 7 కార్పొరేషన్లో ఏ ఎగ్జిట్ ఫలితాలనైతే లేదు, ఏ ప్రీ పోల్ ఫలితాలనైతే ఆర్టీవీ అందించిందో అదే ప్రీ పోల్ ఫలితాలు ఇప్పుడు రెప్లికేట్ కాబోతున్నాయి. 5 కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, తర్వాత నిజామాబాద్, కరీంనగర్ మినహా మిగిలినటువంటి 5 కార్పొరేషన్లో. సో ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్ మినహా నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ
పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో కొనసాగుతోంది. సో కొంత డీప్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడైతే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం ఉంటుందో, అది మెదక్ అయినా, నిజామాబాద్ అయినా, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత ప్రాబల్యం ఉంటుందో ఆ ప్రాబల్యం ఉన్న చోట్ల ఇప్పటివరకు నేను చెప్తాను, మంచిర్యాలలో కేవలం బీఆర్ఎస్కి 2 స్థానాల్లో మాత్రం లీడ్ కొనసాగుతోంది. రామగుండంలో 5 స్థానాలు లీడ్ కొనసాగుతోంది. కరీంనగర్లో కేవలం 3 స్థానాల్లోనే. అక్కడ గతంలో కరీంనగర్ అంటే కంచుకోట బీఆర్ఎస్ పార్టీకి, అటువంటిది 3 స్థానాలు లీడ్ కొనసాగిస్తోంది. నిజామాబాద్ కేవలం 1 స్థానంలో లీడ్ కొనసాగుతోంది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత నల్గొండలో కేవలం 3 స్థానాల్లో మాత్రం లీడ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్లో 4 స్థానాల్లో, కొత్తగూడెంలో 3 స్థానాల్లో. సో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం డెఫినెట్గా ఇది ఒక చేదు అనుభవం చెప్పాలి యాజ్ ఆఫ్ నో పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చాలా క్రిస్టల్ క్లియర్గా మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందిస్తోంది ఆర్టీవీ. సో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన, రైట్, మున్సిపాలిటీలకు సంబంధించి పోస్ట్ బ్యాలెట్లు కూడా మొదలయ్యాయి. పైన మీరు చూస్తోంది కార్పొరేషన్ సంబంధించి నల్గొండ కార్పొరేషన్ రిజల్ట్స్ పైన చూస్తున్నారు. పోస్ట్ బ్యాలెట్లో ఏ పార్టీ లీడ్లో ఉందనేది. సో సైడ్ లెఫ్ట్లో మీరు చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్లోని మున్సిపాలిటీలు. సిరిసిల్ల ఉదాహరణకి, సిరిసిల్లలో 39 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 24, బీజేపీ 4, ఎంఐఎం 0, ఇతరులు 2. ఏకంగా అక్కడ సిరిసిల్లలో సైతం కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనబడుతోంది యాజ్ ఆఫ్ నో పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో. సో వేములవాడలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనబడుతోంది. సో పెద్దపల్లి మున్సిపాలిటీ విషయానికి వస్తే కాంగ్రెస్ లీడ్ కనిపిస్తోంది 24 స్థానాల్లో. సో అక్కడ పెద్దపల్లిలో 36 ఉన్నాయి. సో దాంట్లో కాంగ్రెస్ 24, అంటే బంపర్ మెజారిటీతో పోస్ట్ బ్యాలెట్లో అయితే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇక సుల్తానాబాద్ విషయానికి వస్తే సుల్తానాబాద్లో కూడా అటువంటి ప్రాబల్యం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఇప్పుడు ఏం జరగబోతోంది, మున్సిపాలిటీ లెక్కలు కూడా మరి కాసేపట్లోనే ఈ నెంబర్స్ మారబోతున్నాయి. 116 మున్సిపాలిటీలకు సంబంధించి ఆదిలాబాద్లో 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్. కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు. వరంగల్లో 12 మున్సిపాలిటీలు, నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్. నిజామాబాద్లో ఆల్రెడీ కార్పొరేషన్లో బీజేపీ కొంత ఖాతా తెరిచింది, లీడ్లో కొనసాగుతుందంటే మున్సిపాలిటీ ఎలా ఉంటాయో చూడాలి. సో మెదక్ సంబంధించి 19 మున్సిపాలిటీలు. మెదక్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే సిద్దిపేట చూసినా, దుబ్బాక చూసినా, గజ్వేల్ చూసినా, ఇక మెదక్ మినహా మిగిలినటువంటి చుట్టుముట్టు నియోజకవర్గాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీలో గెలుపొందింది. కాబట్టి మెదక్లో కొంత ఆశాజనకంగా బీఆర్ఎస్ పార్టీ వైపుగా రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండలో 7 కార్పొరేషన్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండలో దాదాపుగా క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది. సో ఆర్టీవీ చెప్పిన ఫలితంలో కూడా నల్గొండలో ఎటువంటి రిజల్ట్ ఉండబోతుందో ప్రీ పోల్ చేస్తే నల్గొండకు సంబంధించి వచ్చినటువంటి ప్రీ పోల్ సర్వే, ఆర్టీవీ చేతిలో ఉన్నటువంటి సర్వే, దాంట్లో 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అక్కడ కార్పొరేషన్ మేయర్ని దక్కించుకోబోతుందని చెప్పుకొచ్చారు. 48 స్థానాల్లో 32 కాంగ్రెస్ గెలుస్తుంది, 8 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుస్తుంది. బీజేపీ 1 నుంచి 4 వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చాం. సో ఎంఐఎం కూడా 1 అనుకున్నాం. కానీ ఇప్పుడు రిజల్ట్స్ చూస్తుంటే నల్గొండకు సంబంధించి ఇప్పుడు రిజల్ట్ రెప్లికేట్ అవుతున్న విధానం చూస్తే 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగితే 3 బీఆర్ఎస్, 1 మాత్రమే బీజేపీ, ఇంకా ఎంఐఎం అక్కడ ఎటువంటి ఖాతా తెరవలేదు. సో కంటిన్యూ అవుతున్న రిజల్ట్స్. నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు కూడా ఉన్నారు. సో మౌలి గారు, ఉత్తర తెలంగాణ అంటేనే గతంలో మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కంచుకోట లాంటిది. అక్కడ కరీంనగర్లో కొంత ఇబ్బంది పడుతోంది. కరీంనగర్ అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది గత మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. సో నిజామాబాద్లో కూడా బీజేపీ పుంజుకుంది. కరీంనగర్ కొంత అక్కడ కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతోంది. కానీ మిగిలిన మేజర్ కార్పొరేషన్లో ఇంకా 1, 2, 3 ఈ 3 వరకే యావరేజ్గా కొనసాగుతుంది. మంచిర్యాలలో అయినా, రామగుండంలో అయినా, తర్వాత నల్గొండ, మహబూబ్ నగర్, ఈ ప్రాంతాల్లో ఎలా చూడాలి ఇప్పుడు ఈ నెంబర్స్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? ఇక్కడ ఒక చేదు అనుభవం బీఆర్ఎస్కి ఎదురు కాబోతుందా? మనోజ్, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను. నిజానికి గత ఎన్నికల్లో కూడా 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్, కరీంనగర్ విషయానికి వస్తే అప్పుడు కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లోనే విజయం సాధించింది. 25కు పైగా స్థానాల్లో దాదాపు 50%కు దాదాపు దగ్గరగా, అంటే ఒక 2-3 స్థానాలు మాత్రమే షార్ట్ ఫాల్ అయిపోయింది. అక్కడెప్పుడు నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీయే కార్పొరేషన్లో మెజారిటీలో ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే బీజేపీ నిజామాబాద్లో కూడా 28 స్థానాలు గెలిచింది. ఈసారి దాని బలం కొంచెం తగ్గే పరిస్థితే కనిపిస్తుంది. అట్లాగే లాస్ట్ టైం కూడా కరీంనగర్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్కడ మేయర్ పోస్టులు కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోబోతోంది కరీంనగర్ అండ్ నిజామాబాద్ స్థానాల్లో. ఈసారి నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఇచ్చిన సర్వే ప్రకారం కూడా అలాగే కనిపిస్తోంది. బీజేపీకి నిజామాబాద్లో 22 స్థానాలు దక్కే అవకాశం ఉంది.
అట్లాగే కాంగ్రెస్కి 18, బీఆర్ఎస్కి 5 అండ్ ఎంఐఎంకి 13 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక మున్సిపాలిటీలకు వచ్చినప్పుడు మనోజ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం అక్కడ కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు ఉంటే అందులో 9 కాంగ్రెస్ పక్షాన అండ్ 4 బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మనకు ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కి మనం చేసిన సర్వేలో ఒక స్పష్టమైన ఒక తేడా ఒకటి కనిపిస్తుంది. జమ్మికుంట అది కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాంతము, ఆయన నియోజకవర్గం పరిధిలో ఉంది. అది మనకు ప్రీ పోల్ సర్వేలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యత కనిపించింది. మనం ముందు చేసిన సర్వేలో కాంగ్రెస్కి 13 స్థానాలు, బీఆర్ఎస్కి 9, బీజేపీకి 4, ఇండిపెండెంట్లకు 3 అని మనకు స్పష్టమైన సమాచారం వచ్చింది. కాకపోతే ఆ స్థానాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన పరిధిలో ఉన్న ఒక మున్సిపాలిటీ ఓడిపోతే తనకు చాలా అవమానంగా, తనకు గౌరవం పోతుందన్న దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల జమ్మికుంటలో ఫలితం తారుమారు కాబోతున్నట్టు చాలా స్పష్టంగా